ఈ ఫ్లవర్ చూడండి ఎంత హెల్దీగా ఉందో. జనరల్ గా హైబిస్కస్ ఫ్లవర్ వెనుక మీలీ బగ్స్ ఇంకా ఆఫిడ్స్ దాక్కొని ఉంటాయి. ఈ ఫ్లవర్ కి చూడండి అస్సలు ఏం లేవు, ఫ్రెష్ గా ఉన్నాయి. అండ్ బడ్స్ కూడా చాలా వచ్చాయి చూడండి. ఆ మధ్య ఆగిపోయింది అనమాట, బడ్స్ రావటం ఆగిపోయాయి. ఇలాగ చిగుళ్ళు కూడా ఎక్కువ రాలేదు, ఫ్రీగా అది గ్రో అవ్వలేదు అనమాట. సో ఈ ఫర్టిలైజర్ వాడాము, వాడిన తర్వాత చూడండి ఎంత బాగుంది. లిక్విడ్ చూస్తుంది టీ అనమాట. ఒక టీ తయారు చేసాము ప్లాంట్స్ కి. అది మంచి పెస్టిసైడ్, ఇంకా అలాగే మంచి ఫర్టిలైజర్ కూడా. అలాగే న్యూట్రియంట్ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుంది, ఫోలియర్ స్ప్రే లాగా కూడా పనిచేస్తుంది. అలాగే మైల్డ్ పిహెచ్ అడ్జస్ట్ కూడా చేస్తుంది అనమాట. సాయిల్ లెవెల్లో అసిడిక్ తయారు చేస్తుంది. ఫ్రెండ్స్, వాతావరణం కొంచెం వేడిగా ఉంటే ప్లాంట్స్ పైన పెస్ట్ అటాక్ ఎక్కువ అవుతుంది అనమాట. ఆఫిడ్స్, మిలీబగ్స్ ఇంకా చీమలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి ప్లాంట్స్ పైన. దీనివల్ల చిగుళ్ళన్నీ కూడా పీల్చేస్తూ ఉంటాయి, శాప్ అంతా పీల్చేస్తాయి. ఆఫిడ్స్ వచ్చేసి మొత్తం రూట్స్ నుంచి కూడా అవి అటాక్ చేసేస్తూ ఉంటాయి. హైబిస్కస్ పైన గానీ, టమాటో మొక్కలు కానీ, మిర్చి మొక్కలు కానీ దానిపై